ప్రైజ్లాడండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి ముందుగా వెళ్ళడానికి ముందుగా మేము అందరితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అండి. మరి గత కొన్ని వారాలుగా మరి ఈ టీవీ ఛానల్ ద్వారా మరి గాస్పెల్ టీవీ ద్వారా దేవుడు మరి నన్ను అత్యధికంగా మరి ఆయన ఘనపరుస్తూ మరి ఆయన నన్ను దీవిస్తూ మరి మీ ముందుకు రావడానికి ఇచ్చిన కృపకే నిజంగా దేవాది దేవునికే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పినానో మనకి జీవితం సరిపోదండి. ఆయన చేసిన గొప్ప రక్షణ, గొప్ప కార్యములు మరి లెక్కలేనివి, చెప్పలేనివి ఎన్ని ఉన్నాయి అంటే నేను చెప్పలేను. కానీ ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మరి అది ముఖ్యంగా ఇంకొకటి మరి ఈ ప్రోగ్రాంలో నేను మరి ముందుకు రావడానికి నన్ను ప్రోత్సహించిన స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మరి ఆ ఆత్మీయ తల్లిదండ్రులే కావచ్చు, మరి ఎంతమంది అయితే నన్ను ప్రోత్సహించి మరి ముందుకు నడిపించారో, అలాగనే మరి తెలిసి తెలియక అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గాను మరి ఎంతోమంది నా జీవితంలో విత్తిన దాన్ని బట్టి మరి ఈ ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్ చేయడానికి వారందరూ ఎంతమంది ప్రేమపూర్వకంగా ఇస్తున్న మరి వారు ఇచ్చిన కానుకలకు బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి వారందరినీ దేవుడు దీవించునుగా. కానీ ముందుకి సాగుదామండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును దేవా, నా తను ఏ పాటిదాన్ని ప్రభా, అల్పురాలని, అయోగ్యురాలని, దేనికి పనికిరాని, ప్రయోజనం లేని నన్ను ప్రభా నా తండ్రి వేసే వాడుకొని నిలబెడుతున్న తండ్రి నీకు స్తోత్రం. తను ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు నా ద్వారా ప్రభా నా తండ్రి ఇదిగో మీరు మాట్లాడుతున్నారో ప్రభా, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ప్రభా నా తండ్రి నేను చెప్తుండగా వింటున్నారో, ఈ టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారో ప్రభా, అందును బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి వేసే ప్రయోజనకరమైన పాత్రలుగా మమ్మల్ని చేయమని ఈరోజు మాకు ఇచ్చిన ఈ అంశానికై మీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈరోజు వింటున్న ప్రతి బిడ్డ ఎంతమంది అయితే నిష్ప్రయోజనంగా జీవిస్తున్నారో వారందరినీ ప్రయోజనకరమైన బిడ్డలుగా, నీ కొరకు మహిమాకరమైన బిడ్డలుగా మార్చుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతి అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాకండి. అవునండి, మరి నేను ఇంతకుముందు చేసిన ప్రార్థన ప్రకారంగా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ప్రయోజకరమైన పాత్ర, యూస్ఫుల్ వెస్సల్. మరి ఆ యూస్ఫుల్ వెస్సల్ అనగానే మరి నిజంగా దేవునికి ప్రయోజనకరంగా ఎలా ఉంటాము అంటే మరి బైబుల్ గ్రంథంలో తీస్తే చాలామంది గురించి మనం ధ్యానించవచ్చు, ఎంతోమంది గురించి మనం మాట్లాడవచ్చు. కానీ మరి దేవుడు మనకి ఇచ్చిన ఈరోజు ఈ మధ్యాహ్న కాలపు అంశం ఏంటంటే ఫిలోమెను అండి. ఫిలోమెను రాసిన పత్రిక అంటే మరి ఫిలోమెనకు అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలలో మరి ఎవరి గురించి ఉంది అంటే ఒనేసిమో అండి. హల్లెలూయా. ఒనేసిమో అనే ఒక వ్యక్తి గురించి క్లియర్గా రాయబడింది. మరి ఫిలోమోన్ గురించి ఎక్కువగా రాయబడలేదు, కానీ ఫిలోమోన్ అనే ఈ చిన్న పత్రికలో మరి ఒనేసిమో అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. మరి ఒనేసిమో అంటే నిజంగా దాని అర్థము ప్రయోజకరమైన అంటే ఉపయోగకరమైన అని అంటండి. కానీ మరి అతని జీవితము మరి దేవుని తెలుసుకోలేని జీవితము, మరి తన యజమానుడైన ఫిలోమోన్ని మోసం చేసిన జీవితం అని మరి తనని విడిచి వెళ్ళిపోయినట్టుగా, మరి తనకి మరి యజమానుడైన ఫిలోమోన్కి నిజమైన అంటే ఎలాంటి నిజమైన సేవకుడిగా జీవించలేక మరి నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా ఉన్నట్టుగా మరి ఆ చిన్న గ్రంథంలో మరి మనకు కనపడుతుందని. ముఖ్యంగా కొన్ని అధ్యాయంలో అంటే ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయండి. ఆ కొన్ని వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడు ఈరోజు నన్ను ఏ రీతిగా మరి తనకు ఉపయోగపడే ప్రయోజనకరమైన పాత్రగా వాడాలనుకుంటున్నాడో ధ్యానిద్దామండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుడు ఎందుకోసం వచ్చాడు? యేసు ప్రభు అనేవాడు లోకరక్షకుడై ఉన్నాడండి. ఆయన భూమి మీదకి వచ్చింది కేవలం మన జీవితాలని మనకు రక్షణ ఇవ్వడానికి, మనకి సాల్వేషన్, నిజమైన సాల్వేషన్ మనం పొందుకొని నిజమైన రక్షణ జీవితాన్ని మనం అనుభవిస్తూ ఇతరులకి మన జీవితం ద్వారా మరి దేవుణ్ణి వైపు వారిని ఆకర్షించడానికి మనకు ఒక గొప్ప మార్పును, మనకు ట్రాన్స్ఫర్మేషన్ని మన హృదయాలకి, మన జీవితాలకి ఇచ్చాడండి. హల్లెలూయా. మనం నిజంగా ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారో ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నిజంగా రక్షణ పొందుకున్న వారిలారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రక్షణకు ముందు మీ జీవితం ఎలా ఉంది? రక్షణ పొందుకున్నామని చెప్తున్న మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఈరోజు ఈ అర్ధగంట సేపు మీరు పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఒనేసిమో కండిషన్ ఎలా ఉంది అంటే మరి అతని పరిస్థితి ఈ సమయంలో ఇందులో ఎలా ఉందంటే పారిపోయిన వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తి, మరి తను యజమాని చేతిలో మరి తను తప్పు చేసి మరి యజమాని వాళ్ళ ఇంట్లో తప్పు చేసి పారిపోయి మరి ఒక బంధకంలో ఉన్నప్పుడు అక్కడ మరి సువార్త నిమిత్తమై బంధకంలో ఉన్న పౌలు గారి దగ్గరకి వెళ్ళడం జరిగిందండి. ఇది కేవలము మరి దేవుడు ఏర్పాటు చేసే సమయంగా వారిద్దరిని జతపరిచిన విధానాన్ని చూస్తే నిజంగా అద్భుతకరుడు, ఆలోచనకర్త అండి. లోకానికి అవసరం లేదేమో నువ్వు, కానీ దేవునికి అవసరమైన పాత్ర.
హల్లెలూయా. పాత్రగా వాడబట్టకు దేవుడు ఇష్టపడుతున్నాడండి. అవును, ఎందుకంటే ఆయన మన కోసం వచ్చింది కేవలం మనల్ని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి మాత్రమే కాదు, ఆయన చేతిలో నిజమైన పాత్రలుగా వాడబడి ఆయన నామాన్ని మహిమపరచడం మాత్రమే కాదు, కానీ మన జీవితాలు కూడా ఇతరులకి దీవెనకరంగా మార్చబడడానికండి. మరి ఓనేసిము అనే ఈ వ్యక్తి, నిష్ప్రయోజనకరంగా ఉన్న ఈ వ్యక్తి, తన యజమాని చేతిలో వాడబడలేని స్థితిలో ఉండి పారిపోయిన వ్యక్తిని మరి దేవుడు ఎలా మార్చాడో చూద్దాము. పౌలు అనే వ్యక్తి మరి తన స్వార్థ చేస్తున్న సమయంలో మరి తను మరి ఏం జరిగిందంటే అక్కడ మరి బంధకంలో ఉన్నాడంట. మరి తను కూడా ఒక చెరసాల్లో ఉన్నప్పుడు మరి ఆ సమయంలో కనిన నా పుత్రుడు అని పౌలు గారు ఇక్కడ మరి ఫిలమోన్కి లెటర్ రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు అంటే మరి తను చెప్పిన సువార్తను బట్టి, దీనికి అర్థం ఏంటంటే తాను చెప్పిన సువార్త, పౌలు గారు చెప్పిన సువార్తను బట్టి మరి ఒనేసిము అనే వ్యక్తి సంపూర్ణంగా మార్చబడ్డం కాదు, అంత మాత్రమే కాదు కానీ తన జీవితంలో గొప్ప మార్పు. ఎలాంటి మార్పు అంటే ఇంకా అసలు ఇక్కడ 11వ అధ్యాయంలో చూసినప్పుడైతే మరి 11వ వచనం చూసినప్పుడు ఒకసారి మీకోసం చదువుతున్నానండి. మరి అతడు అంటే ఎవరైనా ఒనేసిము ఎవరికి రాస్తున్నాడు? ఫిలెమోనుకి రాస్తున్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును, చూడండి అంటే నీకును అంటే ఇక్కడ ఫిలోమునకును అలాగే పౌలునకును మరి ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడాయనని అతనికి చెప్తున్నాడంట. చూడండి, పౌలు తన ప్రాణంతో ఒనేసిమును మరి పోల్చుకుంటున్నాడు. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుని చేత పట్టబడిన వ్యక్తి. తన జీవితం కూడా మరి యేసయ్య చేత పట్టబడిన తర్వాత, తన జీవితం కూడా మారిన తర్వాత ఎంతోమందికి దీవెనకరంగా, ఎంతోమందికి సువార్త చెప్తూ ఎన్నో పత్రికలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా పత్రికలు మరి ఎక్కువ సంఖ్యలో మరి 14-15 పత్రికలు ఆయన రాసినప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. మరి రాసిన ప్రతి పత్రికలో ఆయన చెప్పిన సత్యాలు, ఆయనలో కలిగిన మార్పును సూచిస్తున్నాయండి. హల్లెలూయా. తన జీవిత విధానంలో ఎలాంటి మార్పులైతే పొందుకున్నాడో అవన్నీ కూడా వర్ణిస్తూ మరి ఇతరులని ఎలా మార్చాలో, ఎలా మారాలో అనే పత్రికలు రాశారండి. అందులో ముఖ్యమైన పత్రిక ఇది. చిన్న పత్రికనే కావచ్చు, కానీ ఇందులో గొప్ప సత్యాలు, మర్మాలు ఉన్నాయండి. ఇదివరకు మీరు ధ్యానించండి. మీరు సేవకులైతే ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మీ సంఘాల్లో చెప్పుంటారు, మీ సంఘంలో దీన్ని బోధించుంటారు. కానీ ఈరోజు మరి నా నోటి నుండి మరి దేవుడు మీతో ఏ రీతిగా కొత్తగా మాట్లాడబోతున్నాడో నాకు తెలియదు, కానీ మరి తెలిసిన వాళ్ళకే కావచ్చు, తెలియని వాళ్ళకే కావచ్చు, ఈరోజు ఈ సత్యాన్ని మరి దేవుడు మనకి బయలుపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజకరమైన వాడే. చూడండి, ఈరోజు ఎంతమంది నేను నువ్వు పనికి రాని వాడివి, నువ్వు ఒక వెధవి, నువ్వు అసలు ఎందుకున్నావు, అసలు భూమికి భారంగా ఉన్నావని నిన్ను హింసిస్తున్నారేమో, నిన్ను శిక్షిస్తున్నారేమో, నిన్ను దండిస్తున్నారో, నీ గురించి పిచ్చిగా మాట్లాడుతున్నారేమో, నీ తల్లిదండ్రులు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, మరి ఎవరైతే నీ గురించి ఈ రీతిగా నిష్ప్రయోజనంగా ఉన్నావు, అసలు నీ బతుకెందుకు అని తిడుతున్నారేమో తమ్ముడా, ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా నువ్వు ఆశపడుతున్నావా నీ జీవితము ప్రయోజనకరంగా మారాలని నువ్వు ఆశపడితే ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. నిజమే, దొంగ లాంటి మరి దొంగ లాంటి జీవితం కలిగిన మరి పనికిరాని జీవితం కలిగిన ఒనేసిముని జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నా జీవితాన్ని కూడా మార్చునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మరి ఆ తర్వాత మరి పౌలు గారి చేత మరి ఫిలోమోనుకి ఏమని చెప్పబడుతుంది తెలుసా? ఇదిగో ఈ వ్యక్తి నాకు ప్రాణమైపోయి ఉన్నాడు, కాబట్టి ఇదిగో నా బంధకంలో కనిన నా కుమారుడు. చూడండి, హల్లెలూయా. నా బంధకంలో అంటే మరి అక్కడ అక్కడ విశ్వాసంతో తను సువార్త ప్రకటించిన తన బంధకంలో ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కూడా మరి తన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మరి అదే జైల్లోకి, అదే బంధకంలోనికి వచ్చిన ఒనేసిముకి స్వార్థ చెప్పగానే మరి దేవుని అంగీకరించిన ఒనేసిముని గురించి చెప్తున్నాడు. ఒనేసిము అనేవాడు ఇప్పుడు నా కుమారుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి మొదటి 4-5 అధ్యాయములు ధ్యానించినప్పుడు మరి తర్వాత అధ్యాయంలో కూడా మొదటి 4-5 వచనములు అలాగే తర్వాత వచనంలో ధ్యానించినప్పుడు ఇందులో తెలిసేది సత్యం ఏంటంటే ఈవెన్ ఫిలమోన్ గారు కూడా మరి పౌలు చేత మరి రక్షణ పొందుకున్న బిడ్డగా మరి అక్కడ వాక్యం చెప్తుందండి. హల్లెలూయా. నిజమే, పౌలు అక్కడ చెప్తున్నాడు, ఇదిగో నీవు కూడా మరి నాకు కూడా కొన్ని విషయాలు చేయాల్సింది ఉంది, ఆ బాధ్యత ఉంది, నీవు కూడా నా రుణం తీర్చుకోవాల్సింది ఉంది కదా అని చెప్పేసి మరి అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే పౌలు గారు ఏదో రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఫిలోమోను గారి జీవితము కూడా మారింది కాబట్టి తను ఎంతోమందికి దీవెనకరమైన పాత్రలుగా, మరి ఎంతోమంది సేవకులని ఆదరించే వ్యక్తిగా, మరి ఎంతోమంది కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా, మరి తను జీవిస్తున్న తన ఇంట్లోనే ఒక సంఘాన్ని కూడా నడిపిస్తున్నాడు అనే మాటలన్నీ కూడా మరి ఈ గ్రంథంలో
గ్రంథంలో రాయబడేయండి. మరి దాన్ని బట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి మరి పౌలు గారు ఇక్కడ ధైర్యంగా రాస్తున్నాడు. ఇదిగో నేను ఈ మంచి కార్యము నీ చేత జరిగించుకోవాలని ఆశపడుతున్నాను, నేనేమి ఆశించట్లేదు, కానీ ఈరోజు ఈ శ్రేష్టమైన దాన్ని నీ నుండి కోరుకుంటున్నానని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి ఆ శ్రేష్టమైనది ఏంటి అంటే మరి ఒనేసిము అనే వ్యక్తిని నువ్వు మరలా చేర్చుకో. నిజానికి ఈ వ్యక్తి నీ బదులు నా దగ్గర నా పరిచర్యకి మరి నాకు తోడుగా ఉండడానికి నాకు అవసరమే, కానీ ఎందుకో తెలియదు కానీ తనని నీ దగ్గరికి పంపాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అతనిని నా బదులు నువ్వు చేర్చుకో, నా స్థానంలో అతన్ని నువ్వు పెట్టుకో అని చెప్తూ మరి ఒనేసిముని హెచ్చిస్తూ మరి కేవలం నీ కోసం పనిచేసే పనివాడిగా కాదు కానీ, హల్లెలూయా, నీ కోసం పనిచేసే పనివాడిగా కాదు కానీ నీ కోసము నీ సహోదరుడిగా అతన్ని చేర్చుకొని నీ పరిచర్యలో తన పాలుభాగస్తుడిగా చేసుకొని వాడుకోమని, దీవించమని, అతనికి దీవెనకరంగా ఉండమని మరి పౌలు గారు ఫిలోమోనుకి చెప్తున్నారండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజంగా నీ జీవితంలో నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తివైతే మిమ్మల్ని అడుగుతున్నాను బ్రదర్ అండ్ సిస్టర్స్, ఏంటంటే నిజంగా మీ గురించి ఎవరైనా ఇలా సాక్ష్యం చెప్తారా? పౌలు గారు అయితే ఒనేసిము గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఫిలేమోను గురించి కూడా సాక్ష్యం చెప్తున్నాడు. వీళ్ళిద్దరి గురించి గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే ఇదిగో నా ద్వారా మీరు రక్షణ పొందుకున్నారు కాబట్టి నా మాట మీరు వింటారు, మీరు మంచివారై ఉన్నారు, మీరు ఖచ్చితంగా దేవుని మాట మీకు లోబడే వ్యక్తులై ఉన్నారు, మీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయింది, మీరు మంచి సాక్షులుగా నిలబడుతున్నారని పౌలు గారు వీరిద్దరి గురించి సాక్ష్యం చెప్తున్నారు. మరి మీ గురించి మీ పాస్టర్ గారు కావచ్చు, మీరు ఎవరి ద్వారా రక్షణ పొందుకున్నారో మరి వారు కావచ్చు, మరి మీ గురించి ఇలాంటి సాక్ష్యం చెప్తున్నారా? అలాంటి జీవితం మీరు కలిగి ఉన్నారా? మీరు మార్పు పొందుకున్నారా అండి? లేకపోతే ఇంకా ఆ రీతిగానే ఉన్నారా? ఆ రీతిగానే మరి ఏదో ఆదివారం సంఘానికి వెళ్తున్నారా? మరి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ కేవలం మరి మళ్ళీ లోకానుసారమైన జీవితమే, లోకానుసారమైన కోరికలే, లోకానుసారమైన గర్వం, అహం అలాంటి వాటితోనే మీరు జీవిస్తున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాకండి. మరి అలాంటి జీవితం మీరు జీవిస్తున్నట్టయితే నేను అడుగుతున్నానండి, దయచేసి ఈరోజు మార్చుకోమని అడుగుతున్నాను. అవును, మీరు మార్చుకుంటే మీరు నిజంగా గొప్ప సందేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. ఎలా మార్చుకోవడానికి ఇష్టపడండి చాలు. హల్లెలూయా. ఎలా ఇష్టపడండి? కేవలం మీ హృదయాన్ని, అవును దేవా చాలు దేవా, ఈ నిష్ప్రయోజకరమైన జీవితం చాలు, ఒకరికి దీవెనకరంగా ఉండలేని జీవితం చాలు, ఇదిగో నాకు నేనే బరువై జీవిస్తున్నానా, ఇలాంటి జీవితం నాకొద్దు, నన్ను నేనే మోసుకోలేకపోతున్నానా, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను, నేను ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి నేను భారంగా ఉండాలి, ఎంతమందికి నేను వేదనకరంగా ఉండాలని బాధపడుతున్నావా సిస్టర్? ఇక మీదట ఆ బాధని దూరం చేసుకోమని యేసు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ప్రయోజనకరమైన వ్యక్తిగా కేవలం నీ కుటుంబానికి మాత్రమే కాదు, కానీ ఆయన చేతిలో ఆయన కొరకు ప్రయోజనకరమైన పాత్రగా నేను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. నిజమే, నా జీవితం గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అవును, నా జీవితం కూడా భయంకరమైన జీవితమే. నేను ఒక హిందూ సాంప్రదాయం నుండి వచ్చిన దాన్ని, నిజమే ఒక హిందూ సాంప్రదాయం నుండి వచ్చిన దాన్ని, భయభక్తులు కలిగిన దాన్నే, కానీ నేను తెలియకుండానే పాపం అని అంటే ఏంటో నాకు తెలియదు, కానీ పాపం అనే డెఫినేషన్ నాకు తెలియదు, కానీ మరి నా గత జీవితంలో మాత్రం నేను తెలియని తప్పులంటే లేవండి, తెలియని చెయ్యని పాపం అంటూ లేదండి. అవును, నేను అనుకునేదాన్ని, కానీ అది పాపం అన్న విషయం నాకు తెలియదు, నేను చేస్తుంది పొరపాటు అన్న విషయం నాకు తెలియదు. నేనేమనుకునేదాన్ని అంటే నాకు జరిగిన సంఘటన బట్టి, నా జీవితంలో నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి, నాకు కలిగిన బాధని బట్టి నేనేమనుకునేదాన్ని, ఏంటి ఏ దేవుడు కరుణించట్లేదు, నేను మాత్రము ఎవరికి అన్యాయం చేయలేదే, నా వల్ల ఏ పొరపాటు జరగలేదే, నేను ఏ పాపం చేయలేదే, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఒకరి నాశనం కోరుకునేదాన్ని కాదు, ఒకరికి మేలు చేసేదాన్నే, కానీ ఎవరి గురించి నేను కీడు ఆలోచించలేదే, అలాంటి నాకు ఎందుకు ఇలాంటి హీనమైన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నేను బాధ వేదన పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజైతే నన్ను ముట్టుకున్నాడో అప్పుడు చెప్పి ఉన్నాడు, నువ్వు పాపంలో పుట్టి ఉన్నావు బిడ్డ, నువ్వు చేసేదంతా పాపమే కదా, అదెందుకు నీకు అర్థం కాలేదు అని చెప్పేసి నాకు దేవుడు బయలుపరచాడండి. నిజమే, మన జీవితంలో కొన్ని విషయాలు మనం కేవలం తప్పు చల్తా హై, ఇది పెద్ద లెక్కకి రాదు అనుకుంటున్న చిన్న విషయాలు కూడా మరి బైబిల్ పరంగా చూస్తే అవి పాపంతో పోల్చబడుతున్నాయండి. మరి దేవాది దేవుడు ఆ పాపాలని మరి సంహరించడానికి, ఆ పాపాలని మన జీవితంలోకి దూరం చేయడానికి, మనం చేసిన పాపాలని క్షమించడానికి, కడగడానికి ఆయన తన కుమారుని పంపించి, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి, యేసు ప్రభు రూపంలో వచ్చిన యేసయ్య మరి మన కోసం రక్తం కార్చాడండి. హల్లెలూయా, ఆయనని నమ్ముదామండి, ఆయన వైపు మనం చూద్దాం. దేవా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో
ఈ సమయంలో నా సాక్ష్యం గురించి క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నానండి. మరి దేవుడిచ్చిన ధన్యతలకే వందనాలు. నేను నిజంగా నా సాక్ష్యం గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను. ఎవరైనా సరే నాతో కలిసిన నాతో మాట్లాడినా నేను వెంటనే ఒకటే మాట చెప్తాను, నా గురించి మీకు తెలియాలి, మీకు సమయం ఉందా అంటాను. మరి నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒకటే మాట అంటాను, నేను ఒక హిందూ సాంప్రదాయం నుండి వచ్చానండి, మరి ఇప్పుడు దేవుని నమ్ముకున్నానంటే వెంటనే వాళ్ళ క్వశ్చన్, ఎందుకు, ఏం జరిగింది, మరి ఎందుకు నువ్వు అని చెప్పేసి అనగానే, దేవా ఇదే నాకు సమయము, ఈ సమయాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు సంతోషం అని చెప్పేసి నా సాక్షిని క్లుప్తంగా వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడతానండి. అది 5 నిమిషాల సమయం దొరికిన 5 నిమిషాలలో 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు, మరి గంట 2 గంటల సమయం దొరికితే మరి ఆ 2-3 గంటలు కూడా మరి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప రక్షణ కార్యం గురించి నేను మాట్లాడతానండి. నిజమే అప్పుడు వారిలో మరి ఆ విత్తనమైతే ఇయ్యబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏ రీతిగా మారుతారో, ఏ రీతిగా ఆయన వైపు తిరుగుతారో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆయుధాన్ని మరి సాక్ష్యంగా నేను వాడుకుంటున్నాను. నిజమే, నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నేను సాక్ష్యం చెప్తుండగా నా చెల్లి, నా తమ్ముడా, ఇదిగో మీ జీవితం కూడా మారాలని నేను ఆశపడుతున్నాను. ఇదిగో తల్లి నువ్వు ఏ జీవితంలో ఉన్నావో, ఎలాంటి నిష్ప్రయోజకమైన జీవితంలో ఉన్నాడు, ఈరోజు నేను సాక్ష్యం చెప్తుండగా ఆత్మదేవుడు మిమ్మల్ని తాకునుగాక, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. మరి నా జీవితం ఎలాంటిది అంటే, నేను హిందూ సాంప్రదాయం నుండి వచ్చానని చెప్పాను కదండి. అవునండి, అందరిలాగానే నేను కూడా ఎదిగిన తర్వాత, మరి నా పెళ్లి వయసు వచ్చిన తర్వాత, మరి నా తల్లిదండ్రులు, మరి నేను ఒక రెడ్డి ఫ్యామిలీ నుండి రావడం, మరి హిందూ సాంప్రదాయం నుండి నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్లో అండి. మరి అక్కడ నుండి దేవుడు అద్భుతమైన రీతిగా మరి హైదరాబాద్కి తీసుకొచ్చాడు. మరి ఇక్కడే నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత మరి తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చుటకు మరి ఒక సంబంధాన్ని చూసి వివాహం చేశారండి. హల్లెలూయా. ఆ వివాహం అయిన తర్వాత మరి నా జీవితం కంప్లీట్గా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే మరి నా పేరు కార్తీక అండి. ముందు దేవుడు కార్తీక అని పెట్టాడు మరి తల్లిదండ్రుల ద్వారా. మరి ఆ తర్వాత ఎప్సిబాగా దేవుడు మార్చాడు. మరి చెప్తానండి, ఈ పేరుకి ఆ పేరుకి తేడా ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మరి తల్లి గర్భంలో ఉండక ముందుగానే నన్ను రూపించుకున్నాను అని చెప్పిన ఆయన వాగ్దానం నా పట్ల నెరవేర్చుటకు నా సాక్ష్యమే ఒక నిదర్శన అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా సాక్ష్యంలోనికి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చనిపోవాల్సిన నన్ను, నిజమే మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా నాకు కలిగిన దుస్థితి ఏంటంటే, నేను మరణించాలనుకున్నానండి. నాకు బతకాలని ఆశ లేదు, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అని నేను అనేది నాకు ఇంకా ఆశ, నిరీక్షణ లేకుండా పోయింది. నేను చెప్తానండి క్లుప్తంగా మీకు. పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఈ సమయంలో సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఓరి బాషి కందర్వా, థ్యాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో నేను మరి వివాహం చేసుకోక ముందైతే నాకంటూ ఏ ఆశ లేదండి. మరి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేశాను, కానీ నేనేంటంటే ఏదో కెరియర్లో సెటిల్ అవ్వాలని ఆశ నాకు లేదు, మరి ఏదో గొప్ప ఉద్యోగస్తురాలు అవ్వాలని కోరికలు నాకు లేదు, కానీ కేవలం ఎలా అంటే ఒక మంచి భార్యగాను, ఒక గొప్ప తల్లిగాను, ఒక దీవెనకరమైన మనిషిగా నేను ఉండాలని ఆశపడేదానండి. హల్లెలూయా. అంతకుమించి నేను ఎలాంటి కోరికలు అయితే నేను పెట్టుకోలేదు. లోకానుసారమైన కోరికలు నాకు లేవు ఆ సమయంలో. మరి ఎలాంటి ఇది సాధించాలి, అది సాధించాలనే ఆలోచన నాకు లేదు, కానీ ఒక మంచి భార్యగా, ఒక గొప్ప తల్లిగా జీవించాలనే ఆశ నాలో ఉండేది. అంతకుమించి ఇంకేం లేదు. మరి ఆ రీతిగానే మరి మా తల్లిదండ్రులు వారు చూసిన సంబంధాన్ని బట్టి నేను వివాహం చేసుకున్న తర్వాత మరి వెంటనే జరిగిన సంఘటన అంటే, తను ఏమన్నాడంటే, నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు నా జీవితం ఉండడానికి వీల్లేదు, నేను ఫోర్స్ఫుల్గా మా అక్క చచ్చిపోతానని బెదిరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నువ్వు నా జీవితంలోకి వెళ్ళిపో అని వెంటనే చెప్పేసి నన్ను దూరం పెట్టేశాడండి. ఇంకా నా జీవితంలో ఎలా అనిపించిందంటే, ఇంకా నాకు అసలు నా జీవితం ఎందుకు, నేను ఎవరి కోసం బతకాలా, దేనికోసం బతకాలా, నేనేమి మరి ఎవరికి అన్యాయం చేయలేదే, నేను ఏ పాపం చేశానని నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇది లవ్ మ్యారేజ్ కూడా కాదే, పోనీ నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, తల్లిదండ్రులు చూసిన సంబంధమే కదా అని చెప్పేసి నేను దేవుని దగ్గర మొరపెట్టాను. అంటే దేవుడు అంటే నాకు ఏసే తెలియదండి. మరి మిగతా వాళ్ళ దగ్గర మరి ఎవరేం చెప్తే అది చేశాను, ఎవరు ఏ పూజ చేయమంటే అది చేశాను, ఇదిగో ఈ దోషం ఉందో, ఆ దోషం ఉందో, అది చేయవా, ఇది చేయమ్మా అని ఎవరు ఎంత చెప్పినా అవన్నీ చేసుకుంటూ వచ్చాను, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయానంటే కంప్లీట్గా డిప్రెషన్ అండి. ఎలా అంటే ఇంకా నా రూమ్లో నన్ను బంధించుకొని, ఎలా అంటే ఇంకా ఏడుపులు, 24 గంటలు ఏడుస్తూను, మరి ఎవరు వచ్చినా సరే నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళని తిడుతూ, మరి 2-3 సార్లు మరి ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ కూడా నేను చేసుకుంటూ, మరి ఎవరో ఒకరు నాకు ఎప్పుడు కావలిగా ఉండేవాళ్ళండి. ఎలాంటి కావాలి అంటే, అమ్మో ఈ అమ్మాయి ఏమైపోతుందో, ఎక్కడ పోతుందో అని చెప్పేసి అలా ఎప్పుడు ఎవరొకరు నా పైన దృష్టి పెట్టి ఉంచేవాళ్ళండి మా ఇంట్లో వాళ్ళు.
అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు మరి విగ్రహారాధన నేను చేస్తున్న సమయాలలో మరి నేను చిన్నప్పటి నుండే భయభక్తులు కలిగి ఎలా అంటే గుళ్ళు పూజలు చేసేదాన్ని, విగ్రహారాధన చేసేదాన్ని. మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాతనే మరి ఎలా అంటే నేను రెడ్డి అమ్మాయినను కూడా శాకాహారిగా అంటే లైక్ ఎలా అంటే మాంసం కూడా తినేదాన్ని కాదండి. అంతగా బ్రాహ్మణులాగా నేను ఎదిగి భయభక్తులతో పూజలు చేసేదాన్ని. మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎంత చేసినా మరి ఏ దేవుడు నన్ను కరుణించలేదు, ఏ దేవుడు నన్ను పట్టుకోలేదు, ఏ దేవుడు నాకు సహాయం చేయట్లేదు. నేనేం కోరుకోవట్లేదే. నేను కోరుకుంటున్నల్లా ఒక్కటే, నా భర్త నాకు కావాలి, నేను చేసుకున్న వ్యక్తి నాకు తిరిగి కావాలని చెప్పేసి నేను వేదనకి గురై మరి ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఎన్నో చేస్తూ నాకు మాత్రం ఏ సహాయం లేదు. చివరికి నా తల్లిదండ్రులు కూడా చేతులు ఎత్తేసారండి. ఆ బిడ్డ మరి ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మేము కాంప్రమైజింగ్ కూడా మాకొద్దు, నిన్ను వెంటనే ఆ డైవర్స్ అనేది జరిపించి నీకు వేరే వివాహం చేస్తామని. కనీసం వారి సపోర్ట్ కూడా లేక మరి నేను ఎందుకు ఇంకా బతకాలని, నా జీవితం ఎందుకు అని చెప్పేసి నిరుత్సాహ స్థితిలో 1 సంవత్సరం పాటు అంధకారమైన పరిస్థితిలో నేను ఉన్నానండి. మరొక దినమున మరి ఫిబ్రవరి 6, 2008 సంవత్సరంలో నేను ఏం చేశానంటే ఇంకా సూసైడ్ అటెంప్ట్, ఇది లాస్ట్ డే నా జీవితంలోని. ఇంకా నేను తలుపులు వేసుకున్నానండి అన్ని రూమ్లోకి. ఆల్మోస్ట్ ఇంట్లో మరి ఎవరు లేరు ఆ సమయంలో, తెలియకుండా అందరూ బయటకు వెళ్ళారు పనుల మీద. మా అమ్మ కూడా ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళొస్తానని వెళ్ళింది అంతే. ఆమె వచ్చే లోపల నన్ను ముగించుకోవాలి, నేను మాత్రం ఇంకా జీవించను అని చెప్పేసి నేను తలుపులు వేసుకోవడం జరిగింది. కానీ ఒక సంఘటన జరిగిందంటే ఈ లోపల నేను ఆ ప్రయత్నం నేను చేస్తుంటే మరి వెంటనే మా అమ్మ వచ్చి తలుపు కొట్టేసింది. మరి తను ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సమయంలో నేను మళ్ళీ ఆలోచన పడ్డాను, అరే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ నాకు రాదే, మళ్ళీ నేను ఎలా ఈ సమయం కోసం మళ్ళీ ఇలాంటి సమయం కోసం నేను మళ్ళీ వెతకాలా, ఎదురు చూడాలా అనుకుంటూ నేను చూస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మరి ఎలాంటి ఆ సమయాన్ని ఎట్లా వాడుకున్నాడు అంటే మరి మా అమ్మ టీవీ స్విచ్ ఆన్ చేసి అలా లోపలికి వెళ్ళి కిచెన్లో పనిచేస్తుందండి. నేనైతే ఇంకా ఏడుస్తూ ఉన్నాను, ఈ సమయం పోయింది, మళ్ళీ ఎప్పుడు అనుకుంటూ నేను అట్లా వేదనతో గురవుతూ నా చేతిలో మరి రిమోట్ ఉంటే ఆ రిమోట్ని పట్టుకొని అసలు టీవీ చూసే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ కేవలం అది ఆ టీవీ ఆ చేతిలో ఉన్న రిమోట్ని కోపంతో ఇలా నొక్కి ఇసిరి పడేశానండి పక్కకి. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే సడన్గా ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా అంటే నేను ఛానల్ నొక్కడం ద్వారా అది ఏ ఛానల్కో మారిపోయింది. ఆ ఛానల్ నుండి ఒక స్వరం వస్తుందండి, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. మరి ఆ ఛానల్లో ఒక వ్యక్తి చెప్తుంది, ఒక ఆంటీ చెప్తున్నారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనింది. అంతే అనగానే నా చెవులు అనుకోకుండా అట్రాక్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఇప్పుడు మరణించాలనుకుంటున్నావు, నీ భర్త నుండి నువ్వు దూరం అయ్యావు, నువ్వు చనిపోవడం దేవుడి చిత్తం కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. నిజంగా ఈరోజు నేను టీవీ ప్రోగ్రాం ద్వారా మీ దగ్గరికి వచ్చాను అంటే కేవలం అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, కృప అంతే, కానీ నాకున్న జ్ఞానం కాదండి. ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదండి, నాకు ఏ జ్ఞానం లేదు, ఏ సత్యం నాకు తెలియదు, కానీ కేవలం ఒక్కటే, దేవుడు నన్ను బతికించుకున్నాడనే ఈ సాక్ష్యాన్ని మరి ఎంతోమందికి చెప్పాలని ఒక ఆశ. ఆయన ఉన్నాడు, ఆయన నిలబెడతాడు మన జీవితాలని అనే ఒక ఆశతోనే నేను మీ ముందుకు వచ్చానండి. హల్లెలూయా. మరి ఈ 9 సంవత్సరాల నుండి దేవుడు ఎలా అంటే ఆ చిన్న ప్రోగ్రాం ఎలా అంటే ఆమె చెప్పిన మాట, ఇదిగో ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఏడుస్తున్నావు, నీ భర్త నుండి దూరం అయ్యావు అనే మాట ఎలా అంటే ఆమె చెప్తున్న మాట నాకు ఎలా అనిపించిందంటే, నేనే కదా నా భర్త నుండి దూరం అయ్యాను, నేనే కదా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను బతకాలా, మరి ఏ దేవుడు సహాయం చేయలేదు, మరి ఈమె ఎవరు మాట్లాడుతుంది, ఎందుకు ఇలా చెప్తుంది, ఆమెకి ఎలా తెలుసు నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అని చెప్పేసి చూసినప్పుడు అది ఒక క్లోజింగ్ ప్రేయర్ అండి. మరి వాక్యం అంతా అయిన తర్వాత చివరిగా చేసే ఒక క్లోజింగ్ ప్రేయర్ సమయంలో మరి ఆ రీతిగా దేవుడు నన్ను పట్టుకున్నాడండి. ఒక పాస్టర్ కాదు, మరి ఒక సేవకుడు కాదు, ఓ 4 ఫ్రెండ్స్ వచ్చి చర్చికి వెళ్ళు నీ జీవితం మారిపోతుంది అని చెప్పింది కాదండి, మరి ఎవరెవరు చెప్పడం వల్ల కాదు, మరి ఏది కాదండి. మరి దేవాది దేవుడే ఆ రోజు నేను 4 గోడల మీద చచ్చిపోతున్న సంఘటన మరి నన్ను చూస్తున్న నా దేవుడికి తప్ప ఎవరికి తెలియదు కాబట్టి ఆయనే మరి ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా ఒక అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ కార్యం నా జీవితంలో నా అంతరంగంలో జరిగించాడండి. మరి ఆమె మాట్లాడుతున్న సమయంలో తెలియకుండానే నేను గట్టిగా ఏడుస్తున్నాను. నా హృదయంలో నా తలంపులలో ఉన్న ఆ సూసైడ్ అటెంప్ట్ స్పిరిట్ ఏదైతే చచ్చిపోవాలని ఆలోచన ఉందో మరి ఆ రోజే నన్ను విడిపించాడని దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ దినము నుండి మరి ఆ బుధవారం దినమున ఆ ఫిబ్రవరి 6 మరి 2008 సంవత్సరంలో జరిగిన సంఘటన బట్టి ఈరోజు నిజంగా ప్రతి బుధవారం మీ దగ్గరికి వచ్చేటకు దేవుడు కృప చూపిస్తున్నాడండి. అది కేవలం విశ్వాసపు అడుగు మాత్రమే, కానీ ఇంకేది కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 9 సంవత్సరాలనే దేవుడు మరి ఆ వారం తర్వాత మరి మొదటి ఆదివారమే వెంటనే మరి సంఘానికి వెళ్ళడము, చర్చికి వెళ్ళడము, బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత మరి దేవుడు అపారమైన ప్రేమ, నిజం చెప్తున్నాడు, యేసు ప్రభు నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు, నా రక్తంతో నువ్వు కడుగు, మరి లేకపోతే నువ్వు పనికి అలానే నాకు చెప్పలేదు, కానీ
ఇదిగో నా స్థితిని బట్టి, నేనున్న పరిస్థితిని బట్టి ఆయన దిగి వచ్చి నువ్వు చావద్దు అని చెప్పిన బతికించిన దేవుడు. ఆయన ప్రేమ నిజంగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని యోహాను సువార్త 3:16 అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన నిజంగా వచ్చి ఉన్నాడని నువ్వు నమ్మితే బిడ్డ, మరి ఎంతమంది అయితే ఈరోజు నా సాక్ష్యం వింటారు, ఒక తండ్రే కావచ్చు, ఒక తల్లే కావచ్చు, ఒక బ్రదరే కావచ్చు, ఒక సిస్టరే కావచ్చు, మరి ఎవరైనా సరే చిన్న బిడ్డ నువ్వైనా నా సాక్ష్యం వింటున్నావేమో, నా మాటలు నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడని నేను నమ్ముతున్నాను. అవును, ఖచ్చితంగా నీ జీవితం మార్చబడాలంటే ప్రయోజనకరమైన పాత్రగా నిజమే ఆ రోజు తృణీకరించబడిన నేను, ఆ రోజు నిజంగా నా దేవుడు నన్ను పట్టుకోలేకపోతే ఏమో తెలీదు, నేను చచ్చిపోయేదాన్ని కాకపోవచ్చు, కానీ ఆ చీకట్లోనే నేను ఉండేదానేమో, ఇంకొకరిని పెళ్లి చేసుకునేదానేమో, కానీ నిజమైన దేవుడు నన్ను ఎరిగేదాన్ని కాదు, నిజమైన దేవుని కోసం జీవించాల్సిన గొప్ప జీవితం నేను పొందుకునేదాన్ని కాదు. కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతకై నిజంగా నేను ఏ రీతిగా రుణపడాలో నాకు తెలియదండి, ఏ రీతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో నాకు తెలియదండి. కానీ నేను చెప్పగలనండి ఒకటే, ఎన్నిసార్లు నేను పడినను లేచిన ఆయన లేపుతూ ముందుకు నడిపిస్తున్నాడని. అది మన దేవుని గొప్ప కృపా కనికరాలండి. మరి నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఎవరికి పనికిరాని నా జీవితాన్ని మరి నిస్సహాయ స్థితిలో 1 సంవత్సరం పాటు అంధకారం, మరి అంతకంటే ముందు కూడా పాప జీవితమే కదండి, మరి అలాంటి జీవితాన్ని జీవించిన నన్ను మరి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మరి తన కోసం నిలబెట్టుకొని ఈరోజు మేము ముందుగా సాక్షిగా నిలబెట్టకు కృప చూపించిన దేవుడు, మరి నన్ను మార్చిన దేవుడు ఈరోజు మీ జీవితాన్ని కూడా మారుస్తాడని నమ్ముదామండి. నమ్మడం కాదండి, ఆయన చేశాడు అని మీరు నమ్మండి. ఈ రోజు నుండి మీ జీవితం ప్రయోజకరమైన పాత్రగా, ప్రతి ఒక్కరికి దీవెనకరమైన పాత్రగా, అది ఎక్కడైనా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ చీకటి పారిపోయి మరి ఖచ్చితంగా దేవుడు నిన్ను వెలుగుగా ప్రకాశింపచేస్తాడని మరి నమ్ముతూ చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును దేవా, ఇదిగో తండ్రి ఒనేసిము అనే నిష్ప్రయోజకరమైన వ్యక్తిని ప్రభా నా తండ్రి ప్రయోజకరమైన వ్యక్తిగా, అవును ప్రభా నా తండ్రి కేవలం తన యజమానుడైన ఫిలోమోనుకి మాత్రమే కాదు, ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారికి, అలాగే దేవాది దేవుడైన మీకు ప్రభా ప్రయోజనకరమైన పాత్రగా మార్చి ప్రభా నా తండ్రి కేవలం ఒక రక్షణ కార్యము ద్వారా, నీ స్వార్థ ద్వారానే ప్రభా ఆ గొప్ప కార్యము జరిగింది ప్రభా. ఇంకే మోటివేషన్స్ కాదు, ఇంకేది కాదు, కానీ కేవలం నీ స్వార్థ ద్వారానే ప్రభా బిడ్డ గొప్ప ప్రయోజనకరమైన బిడ్డగా మారిపోయాడు ప్రభా. ఈరోజు నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఒనేసిము జీవితాన్ని మార్చిన దేవుడు, ఇదిగో నా వాక్యాన్ని వింటున్న ప్రభా నా తండ్రి, ఇదిగో నీ మాటలు వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వింటున్నారో వారందరి జీవితాలని కూడా ప్రభా ప్రయోజనకరమైన పాత్రగా మార్చి మీ నామ మహిమార్థము వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్.